అసలు ఈ లిక్కర్ స్కామ్‌కి సౌత్ గ్రూప్‌కు సంబంధం ఏంటి? కవిత విషయంలో ఈడీ చేస్తున్న ఆరోపణలేంటి? మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకి సంబంధాలేంటి? అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపకల్పనలో జరిగిన అవకతవకలేంటి? దాని గురించి కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ ఢిల్లీలో నూతన మద్యం పాలసీని అమలు చేయడానికి యత్నించింది. దానిలో భాగంగానే నూతన మద్యం పాలసీని రూపకల్పన చేసింది. అయితే దీనిలో అవకతవకలు జరిగాయంటూ అటు బీజేపీ నేతలు ఇతర పార్టీలు ఆరోపించడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపైన విచారణకు ఆదేశించారు. దాంతో సిబిఐ ఒక కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన మనీష్ సిసోడియాతో పాటు ఎక్సైజ్ అధికారులు, ఇతర మద్యం వ్యాపారులు, కొన్ని మద్యం సంస్థల్ని అందులో నిందితులుగా పేర్కొంటూ మొత్తం 14 మందితో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఆ కార్యాలయంతో పాటు ఆయన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. ఇక ఈడీ కూడా దీనిపైన ఒక కేసు నమోదు చేసింది. సిబిఐతో సమాంతరంగా కేసును దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది. అటు సిబిఐ కూడా అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. ఇది రాజకీయంగా కొంత ప్రకంపనలు సృష్టిస్తుంది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా కేవలం బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఆప్ ప్రభుత్వం ఎదుగుదలను, ఆప్ పార్టీ ఎదుగుదలను ఓర్చుకోలేకనే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ పైన కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి భయభ్రాంతులకి గురి చేయాలని భావిస్తుందంటూ అటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత పేరు ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వినపడుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ నేతలు వాళ్ళ బంధువుల పేర్లు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వినపడుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా సౌత్ గ్రూప్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సౌత్ గ్రూప్ కారణంగానే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అనేక మార్పులు చేర్పులు జరిగాయంటూ అటు ఈడీతో పాటు సిబిఐ కూడా ఆరోపిస్తుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించింది. నార్త్ గ్రూప్ 70% వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. అంటే 23 జోన్లను నార్త్ గ్రూప్ చేజిక్కించుకుంది. సౌత్ గ్రూప్ కేవలం 30%లో 9 జోన్లను చేజిక్కించుకుంది. ఈ 9 జోన్లలోనే ప్రధానమైన ఆరోపణలన్నీ వస్తున్నాయి. ఈ 9 జోన్లు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల కనుసనల్లో ఈ 9 జోన్లు కూడా నడుస్తున్నాయని చెప్తున్నారు. ట్రైడెంట్ కాంఫర్ లిమిటెడ్ ఇది ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ ట్రైడెంట్ కాంఫర్ లిమిటెడ్ ఇది 2 జోన్లను చేజిక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయనకు చెందిన మాగుంట ఆగ్రో ఫార్మ్స్ 2 జోన్లను చేజిక్కించుకుంది. ఇక మిగతా 3 ఆర్గానమిక్స్ ఎకోసిస్టమ్స్ 1 జోన్ను చేజిక్కించుకుంటే శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ 2 జోన్లను, కావోగలి రెస్టారెంట్స్ 2 జోన్లను చేజిక్కించుకున్నాయి. ఈ మొత్తం 9 జోన్లకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులవి. ఈ కింద 3 కూడా ఈ పైన ఉన్న శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవాలకు సంబంధించిన బినామీ కంపెనీలుగా వీటిని పేర్కోవడం జరిగింది. మొత్తం 30% సౌత్ గ్రూప్ చేజిక్కించుకున్నప్పటికీ అత్యధిక వ్యాపారం వీళ్ళే చేసినట్లుగా ఈడీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ అమ్మకాలు ఏడాదికి 4 నుంచి 5,000 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరుగుతాయంటూ ఈడీ ఒక అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి ఈ లిక్కర్ మద్యం సరఫరాకు టెండర్లను పిలిచింది. దానిలో L1 కాంట్రాక్టర్లు వాళ్ళందరూ కూడా ఈ మద్యం సరఫరాకు వాళ్ళు టెండర్లు చేజిక్కించుకున్నారు. అయితే ఈ L1 కాంట్రాక్టర్లుగా మద్యం సరఫరాకు ఏదైతే టెండర్లు చేజిక్కించుకున్న కంపెనీలు ఇండో స్పిరిట్స్ కంపెనీ, బ్రిండ్కో, మహాదేవ్ లిక్కర్స్ ఈ 3 కంపెనీలు కూడా ఈడీ మొదటగా అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రు అనే వ్యక్తివి. అతనే ఈ మొత్తం L1 కాంట్రాక్టర్గా ఈ కంపెనీలకు అన్ని జోన్లకు కూడా మద్యం సరఫరా చేశారు.
ఇక ఇండో స్పిరిట్స్ కంపెనీ మొత్తం ఢిల్లీలో జరిగే 4 నుంచి 5 వేల కోట్ల మద్యం అమ్మకాల్లో ఈ L1 కాంట్రాక్టర్లు మొత్తం జరిపే అమ్మకాలు 3,500 కోట్ల రూపాయల మేర వ్యాపారం చేసి ఉండేదని ఒక అంచనా వేస్తున్నారు. అయితే లిక్కర్ పాలసీలో చేసిన మార్పులు, గతంలో లిక్కర్ పాలసీలో డీలర్ కమిషన్ కేవలం 5%గా ఉండేది, కానీ కొన్ని మార్పుల అనంతరం అది 12%గా మారింది. అంటే 3,500 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే 12% కింద 420 కోట్ల రూపాయల లాభం ఈ కంపెనీలకు వస్తుంది. అయితే ఈ 12% చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. అది సౌత్ గ్రూప్కు ఆప్ నేతలకు మధ్య జరిగిన ఒప్పందం. 6% వెనక్కి కిక్ బ్యాక్స్ రూపంలో ఆప్ నేతలకు చెల్లించాలనేది సౌత్ గ్రూప్కు ఆప్ నేతలకు జరిగిన ఒప్పందంగా ఈడీ ఆరోపణలు చేస్తుంది. అంటే 6% అంటే 210 కోట్ల రూపాయలు. 210 కోట్ల రూపాయల్లో సౌత్ గ్రూప్ ఇప్పటికే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా సౌత్ గ్రూప్ అడ్వాన్స్గా ఇచ్చిందని ఈడీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈడీ మొదటి నుంచి కూడా లిక్కర్ పాలసీ అమలు, లిక్కర్ పాలసీలో జరిగిన మార్పులపైన ప్రధానంగా సౌత్ గ్రూప్ పైన ఆరోపణ చేస్తుంది. సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించింది. సౌత్ గ్రూప్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులపైన కూడా ఈడీ అనేక ఆరోపణలు చేస్తుంది. సౌత్ గ్రూప్ను లీడ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అట్లనే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర బంధువు అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డితో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, వీళ్ళు మొత్తం కీలకంగా వ్యవహరించారు. సౌత్ గ్రూప్ ఏర్పాటులో ముఖ్యమైన వ్యక్తులు, కానీ తెర వెనక మొత్తం చక్రం తిప్పిన వాళ్ళు వీళ్ళైతే, తెర ముందు ఉండి మొత్తం తతంగా నడిపించిన వాళ్ళు అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బైన్పల్లి, బుచ్చిబాబులుగా చెప్తున్నారు. వీళ్ళలో అరుణ్ రామచంద్ర పిల్లై తన కుటుంబ సభ్యుడు లాంటివాడు. తన కుటుంబంలో వ్యక్తి మీతో భాగస్వాములు అవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ కవిత స్వయంగా సమీర్ మహేంద్రుకి చెప్పినట్లుగా ఈడీ ఆరోపిస్తుంది. అరుణ్ రామచంద్ర పిల్లై నిజంగానే కవిత కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నారు. కవిత కుటుంబంతో కలిసి ఆయన తిరుమల వెళ్ళినప్పుడు విడుదలైన ఫోటోలు కూడా చాలా వైరల్గా మారాయి. ఇక అభిషేక్ బైన్పల్లి స్వయంగా కవితకు బంధువు, కవితకు వ్యక్తిగత సహాయకుడిగా అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇక బుచ్చిబాబు కవిత వ్యక్తిగత ఆడిటర్గా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించారు. వీళ్ళిద్దరూ కలిపి ఒక కంపెనీ పెట్టారు. అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బైన్పల్లి వీళ్ళిద్దరూ రాబిన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. మద్యం సరఫరాకు సంబంధించి వాళ్ళు కూడా అనుమతి తీసుకున్నారు. వీళ్ళ కంపెనీకి కూడా బుచ్చిబాబు ఆడిటర్గా వ్యవహరించారు. మొత్తంగా చూసినట్లయితే వీళ్ళ ముగ్గురు కవిత ప్రతినిధులుగా, ఈ సౌత్ గ్రూప్లో ఉన్న వీళ్లకు ప్రతినిధులుగా ఢిల్లీలో, హైదరాబాద్లో జరిగిన అనేక మీటింగ్స్లో పాల్గొన్నారు. సమీర్ మహేంద్రుతో కావచ్చు, ఆప్కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్, వీళ్ళందరితో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. విజయ్ నాయర్ స్వయంగా కవితతో మాట్లాడారు. సౌత్ గ్రూప్కు సంబంధించి తాను ఎటువంటి సహాయం చేయగలుగుతాను, అలానే లిక్కర్ పాలసీలో ఎటువంటి మార్పులు చేస్తే వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది, తదితర మార్పులన్నీ కూడా తాను చేస్తానన్నాడు. ఇక ముఖ్యంగా బుచ్చిబాబు గురించి చెప్పుకోవాలి. ఏదైతే ఈ లిక్కర్ పాలసీ ముసాయిదా రెడీ అయిందో దాన్ని క్యాబినెట్లో ఆమోదం తెలపడానికి, క్యాబినెట్లో మంత్రివర్గంలో ఆమోదం తెలపడానికన్నా ముందు 2 రోజుల ముందే బుచ్చిబాబుకు చేరింది. అందులో ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అనేది బుచ్చిబాబు వాళ్ళకు సూచించినట్లుగా కూడా ఈడీ ఆరోపిస్తుంది. మొత్తంగా వీళ్ళ ముగ్గురు పైన చాలా కీలకమైన ఆరోపణలు చేస్తుంది ఈడీ. అయితే ఇప్పటికే బుచ్చిబాబు అని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బైన్పల్లి, బుచ్చిబాబు, వీళ్ళల్లో కేవలం బుచ్చిబాబుకు మాత్రమే ఇటీవల ఈడీ అధికారులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ విచారణకు అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిల్లై ఇండో స్పిరిట్స్ ఏదైతే మద్యం సరఫరాకు L1 లైసెన్స్ పొందిందో, ఇండో స్పిరిట్స్లో అరుణ్ రామచంద్ర పిల్లైకు 32.5% వాటాను ఇవ్వడం జరిగింది. ఈ వాటా ఎందుకు ఇచ్చారు అంటే, ఆప్కు నిధులు అవసరం పడినప్పుడు సౌత్ గ్రూప్ నుంచి వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ముందుగానే అడ్వాన్స్లో చెల్లించినందుకు ప్రతిఫలంగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో వీళ్లకు వాటా వచ్చింది. అరుణ్ రామచంద్ర పిల్లైకి 32.5%, ప్రేమ్ రాహుల్కు 32.5% వాటా చెక్కింది.
ప్రేమ్ రాహుల్ మాగుంటకు బినామీగా వ్యవహరిస్తున్నాడు. అరుణ్ రామచంద్ర పిల్లై తాను కవితకు బినామీనంటూ ఈడీ ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చారు. తామంతా కూడా కవిత ఆదేశాల మేరకే పనిచేశామంటూ వీళ్ళందరూ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన మాగుంట రాఘవ తదితరులు కూడా కొన్ని కీలకమైన వివరాలను ఈడీకి అందించారు. ఇక బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్లో అనేక విషయాలను ఈడీ సేకరించింది. మద్యం పాలసీ రూపకల్పనలో దానిలో మార్పులకు సంబంధించి, అట్లనే నగదు లావాదేవీలకు సంబంధించి చాలా కీలకమైన వాట్సాప్ చాట్ను ఇప్పటికే ఈడీ రికవర్ చేసింది. అనూహ్యంగా అరుణ్ రామచంద్ర పిల్లై ముందుగా ఇచ్చిన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంటానికి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ కోర్టులో పిటిషన్ అటు రౌస్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని రౌస్ అవెన్యూ కోర్టు స్వీకరించింది. ఈడీకి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించిందనడానికి చాలా స్పష్టమైన సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు కావచ్చు, అటు సిబిఐ అధికారులు కూడా సేకరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో దాని మార్పులకు సౌత్ గ్రూప్ ఒత్తిడి చాలా కీలకంగా పనిచేసిందంటూ ఈడీ ఆరోపిస్తుంది. సౌత్ గ్రూప్లో ఉన్న ఈ 4 వ్యక్తులు కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఇది ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి తెరలేపింది. మహా అంటే తమను అరెస్ట్ చేస్తారు, అంతకు మించి ఏం చేస్తారు అంటూ స్వయంగా చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. తమను లొంగ తీసుకోవడానికే ఈడీలను సిబిఐలను కేంద్రంలో ఉన్న బీజేపీ ఉపయోగిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. చూడాలి ఈడీ విచారణలో కవిత ఏం చెప్తారు. ఈ లిక్కర్ పాలసీ నిజంగానే అవకతవకలు జరిగాయా, లేకుంటే ప్రతిపక్షాలు విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా అది బీజేపీ కావాలనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఈ రకంగా చేస్తుందా అనేది వేచి చూడాలి.